మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇలాగా ఒక కూరను వండినప్పుడు అన్ని వేసినా కానీ ఉప్పు అనేటటువంటిది మనం వేయకుండా వండినట్లయితే అది ఎంత చప్పగా ఉంటుందో, అదే విధముగా మనము ఏమి చేసినప్పటికీ అందులో ప్రేమ అనేటటువంటిది లేకపోతే అది రుచి లేనిదిగా ఉంటుంది. కాబట్టి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవుని కార్యములను మనము చేయనప్పుడు దేవుని ఎడల ప్రేమతో చేయాలి. దేవుడి ఎడల ఇష్టముతో చేయాలి. శ్రేష్టత, సంపూర్ణత, శక్తి కొలది హృదయం అంతటితో మనము చేస్తూ ఉండినప్పుడు దేవుని పట్ల మనకున్న ప్రేమ బయలుపరచబడుతుంది. నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు, దేవుని పనులు చేస్తున్నప్పుడు నువ్వు సగం సగం హృదయంతో చేస్తున్నావా, సంపూర్ణ హృదయంతో చేస్తున్నావా, ఏదైనా ఒక ఉద్దేశంతో చేస్తున్నామా, దేవుని యొక్క మనస్సును సంతోషపరచాలని చేస్తున్నామా? మనము దేవుని పని ఏది చేసినప్పటికీ దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరుచున్నట్లు, అనగా సంపూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన సేవించడం. మనుషులకు మనం ఏదైనా చేసినప్పుడు అది వారి మీద ప్రేమతో చేయాలి. ఏది గొప్ప గొప్ప చారిటీ వర్క్స్ చేసినప్పటికీ ప్రేమ అనేటటువంటిది లేకపోతే మనం చేసిన చారిటీ అంతా వృధా అయిపోతుంది. గొప్ప త్యాగం మనం చేసినప్పటికీ ప్రేమ అనేటటువంటిది లేకపోతే ఆ త్యాగము లెక్కించబడదు. కాబట్టి మనము కాల్చివేయబడుటకు మన శరీరం అంతటినీ ఇచ్చివేసినప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడని అని భక్తుడు అంటా ఉన్నాడు. కాబట్టి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవుని పట్ల మన ప్రేమ ఎంతనదో మనం చూపాలడానికి ఒక అవకాశము. శక్తి కొలది ఆయన సేవించడం, శక్తి కొలది ఆయన్ని వెంబడించడం, దేవుని స్వభావము ఎంతగా మనలో మారిందో కనపరచబడటం, ప్రేమతో ఇతరుల కొరకు పని చేయడం, త్యాగము చేయడం. ఇట్టి స్వభావము మనలో న్యాచురల్ గా లేకపోయినప్పటికీ క్రీస్తు మనసు ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన స్వభావమును మనము కలిగి అట్టి కృపను మనము పొందుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునికై వందనాలు తండ్రి. మాకు నీపై ఉన్న ప్రేమను చూపడానికి మాకిచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మేము వాడుకొని మిమ్మల్ని మేమెంతగా ప్రేమిస్తున్నామో వాటిలో చూపించడానికి సహాయం చేయండి. మా స్వభావము సంపూర్ణముగా మార్చబడి నీ స్వరూపంలోనికి వచ్చి నీ వలె ఇతరులను ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని మేము నీ ఆత్మకు అప్పగించుకొనొచ్చు. ఈ దినమంతయు మా మీరు తోడు నుండి కృపనిమ్మని యేసు నామమును వేడుచున్నాము తండ్రి. ఆమేన్.